ఒక ఊరిలో ధీరజ్ అనే అతను ఉండేవాడు. ఒకరోజు అతనికి చాలా పని ఎక్కువ కావడంతో ఆఫీస్ నుండి బయలుదేరేసరికి 11 గంటలయ్యింది. రహదారి మీద వాహనాలు ఎక్కువగా లేవు. ఆలస్యమైందని ధీరజ్ చిరాకుగా ఉన్నాడు. కారుని వేగంగా నడుపుతున్నాడు. హఠాత్తుగా కారు ఆగిపోయింది. అతను చిరాకుగా దిగి కారును పరీక్ష చేశాడు. ఒక టైరులో గాలి లేదు. పైగా టైరుకు ఒక రంధ్రం కూడా ఉన్నట్టు గమనించాడు. చిరాకుతో పాటు కోపం కూడా వచ్చింది అతనికి. టైరు మారుద్దామని పనిముట్లు కోసం వెతికితే అవి కారులో లేవు. చుట్టూ తిరిగి చూశాడు. దూరంలో ఒక వెలుగు కనిపించింది. అది ఒక ఇల్లు అయ్యుంటుందని అనుకున్నాడు. ఆ ఇంట్లో వారు తనకేదైనా సహాయం చేస్తారేమోనని అక్కడికి వెళ్ళాలనుకొని బయలుదేరాడు ధీరజ్. వెళ్తుండగా అతని మనసులో, ఆ ఇంట్లో అసలు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక పరిచయం లేని వ్యక్తికి సహాయం చేస్తారా? ఎందుకు చేయకూడదు? నేను వాళ్ళని పనిముట్లే కదా అడిగేది. తోటి మనుషులకు అంత సహాయం కూడా చేయలేరా? ఎలా ఇవ్వరో నేను చూస్తాను అని అనుకుంటున్నాడు. కోపంగా ఆవేశంగా ఉన్నందువల్ల అతనికి ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కోపంలో అతని ఆలోచన సరైనదిగా లేదు. ఆ ఇల్లు చేరకముందే వాళ్ళెందుకు నాకు సహాయం చేయరు అని వాళ్ళని నిలదీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇంటి తలుపులను గట్టిగా కొట్టాడు. ఎవ్వరూ తలుపు తీయలేదు. ఇంకోసారి గట్టిగా తలుపు కొట్టినప్పుడు ఒక వృద్ధుడు తలుపు తీశాడు. ధీరజ్ ఆ వృద్ధుడిని చూడగానే, నేనేమి మిమ్మల్ని పెద్ద సహాయం అడగటం లేదుగా, తోటి మనిషికి అంత సహాయం కూడా మీరు చేయలేరా అని ఆవేశంతో అరవడం మొదలుపెట్టాడు. నీకేం కావాలో కూడా నాకు చెప్పకుండా నా మీద అరుస్తావేం అని అడిగాడు వృద్ధుడు. ధీరజ్కు తన ప్రవర్తన మీదే తనకే సిగ్గు వేసింది. కోపంలో జరగని విషయాలను ఊహించుకున్నాడని తెలుసుకున్నాడు. వృద్ధుడి దగ్గరకు తనకు కావాల్సిన సహాయం వివరించి తరువాత ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కథలో నీతి: కోపంలో ఆవేశంలో మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.